ఓం నమో వెంకటేశాయ. సభ్యులందరికీ నమస్కారం అండి. ఏపీ గవర్నమెంట్ నుంచి మహిళలకు శుభవార్త వచ్చిందండి. ఆగస్టు 15 నుంచి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మహిళలకి ఉచిత బస్సు పథకం అమల్లోకి వస్తుంది. మహిళలకి అలాగే బాలికలకి కూడా ఈ పథకం వర్తిస్తుంది. అలాగే ట్రాన్స్జెండర్ కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఏపీ స్టేట్లో ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా వెళ్ళవచ్చు అని చెప్పారు. కానీ ఆగస్టు 15కి దీని మీద పూర్తి క్లారిటీ వస్తుంది. ఏపీలోని కొన్ని బస్సుల్లో, అన్ని బస్సులు కాదండి, కొన్ని బస్సుల్లో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ బస్సులు ఉంటాయి కదా, వాటిలో మాత్రమే ఉందండి. లగ్జరీ బస్సులు, అలాగే ఏసీ బస్సులు, స్లీపర్ బస్సులు, అలాగే తిరుమల కొండపైకి మాత్రం ఇవి వర్తించదు. అలాగే ఏపీలో మహిళలకి ఈ బస్సు పథకం ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తుందండి. దగ్గర 8,500 బస్సులు ఈ పథకం ప్రకారం తిరగడానికి ప్లాన్ చేస్తున్నారు. దీని మీద 160 కోట్లు నెలకి భారం పడుతుంది. అది గవర్నమెంట్ ఆర్టీసీకి చెల్లిస్తుంది. మనకి 0 టికెట్ ఇస్తారండి. ఆ టికెట్తో మనం ప్రయాణించవచ్చు. ఈ టికెట్తో వెళ్ళాలంటే కనుక ఆధార్ కార్డు కానీ, ఏదో ఒక ప్రూఫ్, ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, ఏదో ఒకటి ప్రూఫ్ మన దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. పెట్టుకుంటేనే ఈ పథకానికి అర్హులు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద.